అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 25 రూపీస్ మాతా వైష్ణోదేవి కాయిన్. ఈ కాయిన్ మీరు ఎవరైనా కొనాలి అనుకునే ఉద్దేశం ఉంటే మాత్రము డెఫినెట్గా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే తీరాలి అంతే. ఎందుకో చెప్తున్నాను, వీడియో కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. వీటి వాల్యూస్ ఎంత ఉంటాయి, ఆన్లైన్లో వీటిని ఎంతకు అమ్ముతున్నారు, వాటన్నిటిని కూడా విత్ స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ 25 రూపీస్ కాయిన్ కథా కామేశం ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కానీ డీటెయిల్స్ కానీ ఇది చెప్పొద్దన్నాడు కాబట్టి నేను ఇక్కడ అవి ఏవీ చెప్పట్లేదు. జస్ట్ ఆ అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్క ఈ కాయిన్ వచ్చేసి లక్షల వాల్యూ ఉంది, అమ్ముతాము అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు. కాంటాక్ట్ అయ్యారంటే డైరెక్ట్గా కాదు, ఆన్లైన్లో అనమాట. అందువల్ల ఏంటంటే నాకు అంత వాల్యూ ఉండే లోపల నేను కొందల్చుకోలేదు. అట్ ద సేమ్ టైం కొంచెం డౌట్ వచ్చింది, అందుకని మిమ్మల్ని నేను అడుగుతున్నాను అనేసి చెప్పాడు. నేనైతే వెంటనే మీకు ఎవరైతే చెప్పారో ఆ నెంబర్స్ అవన్నీ కూడా బ్లాక్ చేసేయమ్మని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకే, ఇది అబ్బాయికి చెప్పాను. అదేవిధంగా వీడియో చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా. లేదంటే మనకి మాతా వైష్ణోదేవి కాయిన్స్ గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఇక్కడ 25 రూపీస్ కాయిన్ ఎస్పెషల్లీ చెప్పింది. ఈ 25 రూపీస్ కాయిన్ అనేది మనకి జనరల్ సర్క్యులేషన్లోకి అసలు రిలీజ్ చేయలేదు. జనరల్ సర్క్యులేషన్లోకి 5 రూపీస్ అండ్ 10 రూపీస్ కాయిన్స్ 2012లో సిల్వర్ జూబ్లీ సందర్భంగా, అంటే మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు టెంపుల్ ఉంది కదా, దాని సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ కాయిన్స్ అయితే జనరల్ సర్క్యులేషన్లోకి రిలీజ్ చేశారు. 25 రూపీస్ కాయిన్ వచ్చేసి విఐపి సెట్, ప్రూఫ్ సెట్ అండ్ యూఎన్సీ సెట్ వీటిల్లో ఉంటుంది. దాంట్లో 5 రూపీస్, 10 రూపీస్, దాంతోపాటు 25 రూపీస్ కాయిన్ కూడా ఆ సెట్స్లో రిలీజ్ చేశారనమాట. అదేవిధంగా మనకి ఒక 5 రూపీస్ కాయిన్ కూడా హైదరాబాద్ మింట్ నుంచి సింగిల్ కాయిన్ కూడా యూఎన్సీ సెట్ రిలీజ్ చేశారు. ఓకే, ఇది ఈ 25 రూపీస్ కాయిన్స్. అవి జనరల్ సర్క్యులేషన్ మన సాధారణ వాడుకలోకి అయితే అస్సలు లేవు. అందువల్ల వీళ్ళు తెలియని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఇవి సాధారణ వాడుకలోకి లేవు కదా, ఇవి రేర్ కాయిన్స్ అని చెప్పి తెలియని వాళ్ళకి అమ్ముతున్నారనమాట. అవి ఓన్లీ ప్రూఫ్ సెట్స్, యూఎన్సీ సెట్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా విఐపి సెట్, వీటిలో మాత్రమే ఉంటాయి. వాటిని వన్స్ మనం సెట్లో నుంచి బయటకు తీస్తే వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ ఈ కాయిన్స్ ఎంత వాల్యూ రియల్గా ఉంటాయి అని చూస్తే, మనకి నార్మల్గా యూఎన్సీ సెట్లో 5 రూపీస్, 10 రూపీస్, 25 రూపీస్ ఈ 3 కాయిన్స్ని కలిపిన సెట్ బాంబే మింట్ నుంచి రిలీజ్ చేసిన సెట్ వచ్చేసి 3630 రూపీస్కి వాళ్ళు అది మనకి పెట్టారనమాట ప్రైస్. దాన్ని కాకపోతే ఇప్పుడు మార్కెట్ వాల్యూ వచ్చి 4000 నుంచి 5000 వరకు మనం బయట ఎక్కడైనా కొనాలంటే దాని వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ప్రూఫ్ సెట్ తీసుకుంటే కూడా బాంబే మింట్ నుంచి 4518 రూపీస్కి, 4518 రూపాయలకి దాన్ని డిసైడ్ చేస్తే, ఇప్పుడు మనకి మార్కెట్లో బయట కొనాలి అనుకుంటే మింట్ నుంచి కాకుండా బయట కొనాలనుకుంటే మాత్రము 5000 నుంచి 6000 వరకు దాని వాల్యూ ఉంటుంది. హైదరాబాద్ మింట్ నుంచి 5 రూపీస్ సింగిల్ కాయిన్ రిలీజ్ చేశారని చెప్పాను కదా, అది కూడా వచ్చేసి 333 రూపీస్కి రిలీజ్ చేశారు. బట్ మార్కెట్లో ప్రజెంట్ అయితే 400 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. ఇవి రీజనబుల్ వాల్యూస్. అంతేకాని ఒక సింగిల్ కాయిన్ 25 రూపీస్ కాయిన్ లక్షల్లో వాల్యూ ఉంటుంది అనేది మాత్రం అపోహ. దాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనకు రెగ్యులర్ సర్క్యులేషన్లో ఉండే 5 రూపీస్ అండ్ 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా, 5 రూపీస్ తీసుకుంటే మ్యాక్సిమం అంటే ఒక 10 to 15 రూపీస్, అంతకు మించిన వాల్యూ ఉండదు. అదేవిధంగా 20 రూపీస్ కాయిన్ కూడా 10 రూపీస్ కాయిన్ తీసుకుంటే కూడా మనకి దాని వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఒక 20 to 30 రూపీస్, అంతకుమించిన వాల్యూ ఉండదు. అది కాకుండా ఒకవేళ 4 మింట్స్ నుంచి రిలీజ్ చేస్తారు కదా, బాంబే, కోల్కతా, హైదరాబాద్, నోయిడా, ఈ అన్ని మింట్స్ కాయిన్స్ కానీ మనము ఒక సెట్గా కలెక్ట్ చేస్తే మాత్రము డబుల్ వాల్యూ వస్తుంది. ఇవి ఏవైతే వాల్యూ ఉంటుందో దానికి డబుల్ వాల్యూ వస్తుంది. అంతేకాని అంతకు మించిన ఎక్కువ వాల్యూ లక్షల్లో, వేలల్లో ఇవన్నీ ఏమి లేవు. మీరు ఇక్కడ అంతా చూడొచ్చు. ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ యాడ్ చేశాను, ఆన్లైన్లో ఎంతకు అమ్ముతున్నారు అనేసి. అవన్నీ కూడా ఫేక్ కాయిన్స్ అనమాట. మీకు బయట ఎక్కడైనా కానీ ఒక 25 రూపీస్ కాయిన్ అమ్ముతున్నారు అని అంటే దాన్ని 99.9% వచ్చేసి అది ఫేక్ కాయినే ఉంటుంది. దాని జోలికి మీరు ఎవరు వెళ్ళకండి. ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. యూస్ఫుల్గా ఉంటే మాత్రం లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. ఇలాంటి ఫేక్ కాయిన్స్ గురించి కానివ్వండి, అదేవిధంగా న్యూస్లో పబ్లిష్ చేసే ఫేక్ ఇన్ఫర్మేషన్ అనమాట, కాయిన్స్ అండ్ నోట్స్ గురించి ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. చూసిన తర్వాత మీకు నేను కరెక్ట్గా చెబుతున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.